నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు దత్త సేవకురాలు నారీ సేన ఫౌండర్ శ్రీమతి లత గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క ఒక మహత్కరమైన సంకల్పమే చేసుకున్నారు మీరు. ఒక చాలా ఉపయోగకరమైన సంకల్పం అది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. గానుగాపురంలో ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో నదీ సంగమం దగ్గర చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. సో దాని నుంచి వచ్చింది పెయిన్, అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చిందని చెప్పచ్చు. వాష్రూమ్స్ అనేవి అవైలబుల్గా లేవు నదీ సంగమం దగ్గర. అలాగే ఆడవాళ్ళకి చీరలు మార్చుకోవడానికి కూడా అక్కడ అవైలబుల్గా లేదు అని చెప్పి అక్కడ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయాలని, అలాగే వాష్రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి మీరు నిర్ణయించుకున్నారు. ఎప్పుడు నిర్ణయించుకున్నారో, ఎలాంటి అద్భుతమైన సందర్భమో తెలియదు, కానీ ఏ ముహూర్తాన అని అంటూ ఉంటారు కదా, ఇదంతా దత్తుడి ప్లాన్. ఆయన నిర్ణయించుకున్నారు, మనం సమిధలం మాత్రమే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దత్తుడు పర్మిషన్ ఇవ్వకపోతే చీమైనా కదలదు అంటారు కదా, శివానుగ్రహం లేకపోతే చీమైనా కదలదని. ఆయన మనకిచ్చిన సంకల్పం అనుకోవాలి. ఎవరో వచ్చి చెయ్యాలా, మీరు చేయలేరా అని చెప్పినట్టు అనిపించింది. డెఫినెట్లీ. అయితే అక్క, మనం ఎప్పుడైతే అనౌన్స్ చేశామో అప్పటి నుంచి ఎంతమంది తమకు తోచిన విధంగా వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. మేము కూడా ఇందులో భాగస్వామ్యులం అవుతాం, మేము కూడా పంపిస్తామని చెప్పి ఎంతోమంది ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా, అమెరికా నుంచి, అట్లాంటా నుంచి, కెనడా నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎంతోమంది. ఒకసారి అద్భుతం అద్భుతం పద్మిని. నిజంగా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనటం అంటారు కదా, దాన ధర్మాలు అని. వాళ్ళు చేసే, అంటే వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి 100 అంటే 10% పెంచిస్తాడు భగవంతుడు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి, అన్నదానాలకు అవ్వచ్చు, గుడులు నిర్మించడానికి, అలాగే ఆశ్రమాలు నిర్మించడానికి, ఇలాంటి మంచి కార్యక్రమాలకి, ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్మించినప్పుడు, ఇలాంటి ఇప్పుడు వాష్రూమ్స్, ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం మనం చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే వాళ్ళ వంతుగా సహాయం చేస్తారో, వాళ్ళ వంతుగా ఎంతో కొంత ఇస్తారో, వాళ్ళకి ఇంకెక్కువగా భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇవన్నీ చాలా ప్రూవెన్ అన్నమాట. సేవా కార్యక్రమాలు కదా, సేవా కార్యక్రమాలు. లైవ్ లో ఒకసారి ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు అనేది ఒకసారి మనం అనౌన్స్ చేద్దామక్క. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా దత్తుడు రూపంలో దత్తుడు అందిస్తారని ఖచ్చితంగా వాళ్ళు భావిస్తారు. మరి చెప్దామక్క. తప్పకుండా. ఒక ట్రెండ్ ఏమైనా మిస్ అవ్వవు మోస్ట్లీ, ఎందుకంటే అన్ని జాగ్రత్తగా చూస్తున్నాను కాబట్టి మిస్ అవ్వవు. బట్ దెన్ అన్నీ కరెక్ట్గా అనౌన్స్ చేద్దాం అక్క. సో ఆల్రెడీ ముందు ఒకసారి ఒక ఎపిసోడ్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. అడప సునీత 1116 రూపాయలు పంపించారు అక్క. అడప సునీత, శీఘ్రమే నీకు దత్త దర్శనం అవుతుందమ్మా. ఏ రజనీ కుమారి గారు 5116 రూపాయలు పంపించారు అక్క. ఏ రజనీ కుమారి గారు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అండి. దత్త అనుగ్రహం ఎప్పుడు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మినిమం ఒక 516 రూపీస్ నుంచి స్టార్ట్ చేయండి పంపించడం అని చెప్పడం జరిగింది. కానీ ఒకరు మాత్రం, రమాదేవి ఒక అమ్మాయి, నేను ఒక స్టూడెంట్, నాకు ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ అమౌంట్, ప్లీజ్ యాక్సెప్ట్ అంటూ 108 రూపీస్ వేయడం జరిగింది. ఎంత చక్కగా అమ్మాయి ఇవ్వాలనుకున్న ఆలోచనే గొప్పది. ఎంత ఇచ్చిందని కాదు, ఒక స్టూడెంట్ అయి ఉండి ఇవ్వాలి అని అనుకుంది చూసావరా. దానికే దత్తుడు ఒక్కోసారి నువ్వు ఎంత ఇచ్చావని కదా, నీకు ఇవ్వాలని, అంటే నీ బుద్ధి, అంటే నేను చెయ్యాలి, ఇవ్వాలి అన్న తప్పని ఉంటుంది చూసావు, వాళ్ళని అసలు చాలా చక్కగా బ్లెస్ చేస్తారు. డెఫినెట్లీ ఇక్కడి నుంచి మొదలు, ఇంకా మొదలు ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూనే ఉంటారు. ఏం పేరు ఈ అమ్మాయి? రమాదేవి. రమాదేవి ఎంతో చక్కటి అమ్మాయి అమ్మ నువ్వు. దత్తానుగ్రహ ప్రాప్తిరస్తు, మంచి మనసు. రైట్. అయినంపూడి సుప్రియ 516 రూపీస్ అక్క. సుప్రియ, దత్తానుగ్రహం ప్రాప్తిరస్తు అమ్మ. కొల్లి వినయ్ కుమార్ 1100 రూపీస్. కొల్లి వినయ్ కుమార్ గారు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పూజిత, మిమ్మల్ని కలిసారు కూడా పూజిత. పూజిత 5116. పూజిత మిమ్మల్ని విజయవాడలో కలిసారు కదా. అవును. పూజిత, అసలు నాకు తెలియదమ్మా నువ్వు ఇస్తావని కూడా. నీకు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు పూజిత.
మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పూజిత మన సబ్స్క్రైబర్ అక్క. ఒకసారి ఎప్పుడో నేను ఆవిడతో మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి మేము టచ్ లో ఉన్నాం అనమాట. సో మీ నంబర్ అడగడం, మీరు మొన్న విజయవాడ వెళ్ళారు కదా, అప్పుడు కలవాలనుకుంటున్నాను పూజిత లత గారిని అని అంటే నంబర్ ఇవ్వడం జరిగింది. అవును, సో తను కూడా తన టోకెన్ ఆఫ్ మొన్న తను కలిసింది. తను కలిసి బాబా పూజ కూడా జరిగింది ఆ రోజు దత్తుడితో పాటు. ఎంత ఆనందంతో, ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి వచ్చేసే తన కంట్లో నుంచి. దత్తుడిని బాబాని చూసి షీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. బ్యూటిఫుల్. అలాగే నిఖిల్ రాజ్ 501 రూపీస్. నిఖిల్ రాజ్ దత్తనుగురం ప్రాప్తిరస్తు అండి. అనుమూల రామకృష్ణ 1001 రూపాయి అక్క. అనుమూల రామకృష్ణ గారు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు అండి మీకు. రేణుక ఫ్రమ్ ముంబై 1116 పంపించారక్క. రేణుక గారు ముంబై నుంచి, మీకు కూడా శీఘ్రమే దత్త అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. దత్త దర్శనం ప్రాప్తిరస్తు. మరిదాచారి 561. మరిదాచారి గారు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు అండి. ఆదిరెడ్డి గాయత్రి గారు 5000 పంపించారక్క, విశాఖపట్నం. ఆదిరెడ్డి గాయత్రి గారు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు అండి. ఆదిరెడ్డి లక్ష్మి. ఆదిరెడ్డి లక్ష్మి గారు మీకు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. మేము త్వరలో వైజాగ్ కూడా వస్తాము. తప్పకుండా. పద్మజ సునంద 3000 రూపీస్ పంపించారక్క. పద్మజ సునంద మీకు కూడా శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు అండి. అలాగే తనూజ 516. తనుజ దత్త దర్శనం ప్రాప్తిరస్తు అమ్మ. ధనలక్ష్మి 516. ధనలక్ష్మి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అమ్మ. రాజా చంద్రిక 516. రాజా చంద్రిక మీకు కూడా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. వాసవి 108. వాసవి నీకు కూడా దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు అమ్మ. చింతలపూడి రామకృష్ణ గారు 5116. చింతలపూడి రామకృష్ణ గారు మీకు కూడా శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. ఆ దత్తాత్రేయుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు. గుట్ల అపరంజిని ఫస్ట్ ఒక 1016 పంపించారు, దాని తర్వాత 5116 కూడా పంపించారక్క. అపరంజిని మీకు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. శ్రీలక్ష్మి 1000 రూపీస్ అక్క. శ్రీలక్ష్మి గారు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. శ్వేత 2498 రూపీస్. శ్వేత గారు మీకు కూడా శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. ఉమామహేశ్వరి బాలరాజు 516. ఉమామహేశ్వరి బాలరాజు గారు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. రాజేందర్ 516. రాజేంద్ర గారు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. తోటకూర శ్రీదేవి 516. తోటకూర శ్రీదేవి గారు మీకు కూడా శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. కర్రా శిల్పన 5116. కర్రా శిల్పన శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దత్తుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. ఇంకొకరు నాగరత్నమ్మ అని పంపించారు. అక్క నా దగ్గర ఇంతే అమౌంట్ ఉంది, దయచేసి దీన్ని స్వీకరించండి. 101 రూపీస్ పంపించారక్క. నో ప్రాబ్లం అండి, నేను పెట్టాను. నాగరత్నమ్మ గారు ఎంతో మంచి మనసుతో మీ దగ్గర ఉన్నది ఇచ్చారు, చూసారా, అదే దత్తుడు మెచ్చుతాడు. శీఘ్రమే దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తుంది. చొప్పా చిట్టి తల్లి ఓకే 1000 రూపీస్ అక్క. చొప్పా చిట్టి తల్లి మీకు కూడా దత్త దర్శనం ప్రాప్తిరస్తు. సాయి కీర్తి 516 అక్క. సాయి కీర్తి దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. మల్లిక 516. మల్లిక మీకు కూడా దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. మంజులా ఠాకూర్ 1116 అక్క. మంజులా ఠాకూర్ గారు దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు. అక్క కొండమూరి హరికిషన్ మానస కొండపల్లి నుంచి వీళ్ళు 10,116 పంపించారక్క. వీళ్ళకి సంతానం కోసం మాకు బ్లెస్సింగ్స్ కావాలి స్వామిది అని అడుగుతున్నారు. ఓకే, మానస మరియు హరికిషన్. హరికిషన్ మరియు మానస దంపతులకు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. అలాగే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మీరు సంతానం గురించి అనుకుంటున్నారు, త్వరలో నాకు శుభవార్త చెప్తారు, దగ్గరకు వస్తోంది. తప్పకుండా సంతాన ప్రాప్తిరస్తు. గురువే సంతానాన్ని ఇస్తాడు అని కూడా చెప్తూ ఉంటారు. అవును, ఐశ్వర్యమైన సంతానమైన ఏదైనా గురువే ఇస్తారు. గానగాపురం వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకోవటం కూడా ఎలా ఉంటుంది అనుకోవచ్చక్క. తప్పకుండా గానగాపురం ఒక్కసారి, అందుకే అన్నాను శీఘ్రమే దత్త దర్శనం అని. వాళ్ళు గనక దత్త దర్శనం చేసుకుంటే వెంటనే వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సంతానం కలుగుతుంది. అద్భుతం. ఇక చందా బద్రీ ప్రసాద్ 1100 పంపించారు. చందా బద్రీ ప్రసాద్ గారు దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు అండి. సుధారాణి 516. సుధారాణి గారు మీకు కూడా శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. పూర్ణ శంకర్రావు
1011 రూపీస్ అక్క. పూర్ణ శంకర్రావు గారు మీకు కూడా శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. సంధ్యారాణి 1000 రూపీస్ అక్క. సంధ్యారాణి గారు మీకు ఎల్లవేళలా దత్తుడు రక్షణగా ఉంటాడు. వెంకట సుబ్బ శిరీష 516 అక్క. వెంకట సుబ్బ శిరీష ఎల్లవేళలా దత్తారాధన చేయండి, దత్తుడు ఎప్పుడు మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. కందర్తి శ్రీదేవి 2016 రూపీస్ అక్క. శ్రీదేవి గారు మీకు ఎల్లవేళలా దత్తుడు అనుగ్రహం ఉంటుందండి, మీకు మీ కుటుంబానికి. శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. పరిమి మాధవి 516. పరమి మాధవి దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. రూప 516. రూప మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అమ్మా. శైలజ శ్రీకాకుళం నుంచి 1000. శైలజ గారు శ్రీకాకుళం నుంచి తప్పకుండా మీకు శీఘ్రమే దత్త దర్శనం కలుగుతుందండి, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. కౌసల్య 516. కౌసల్య మీకు కూడా దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. త్యాగరాజు 500. త్యాగరాజు గారు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. తులసమ్మ 516. తులసమ్మ గారు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. గుంటి నిఖిత 516. నిఖిత నీకు కూడా త్వరలోనే దత్త దర్శనం కలుగుతోందమ్మా. శైలజ 2016. శైలజ గారు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. కర్రి నాగబాబు 5000. కరీ నాగబాబు గారు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. దత్తారాధన ఎంత బాగా చేస్తే దత్తుడు అంత చక్కగా మీకు రక్షణ కవచంలా ఉంటారండి, మీకు మంచి వంశాభివృద్ధి కలుగుతుంది. పామర్తి రమాదేవి గారు 5000 అక్క. రమాదేవి గారు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు అండి, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. సాయి కిషోర్ వెంకట సాయి కిషోర్ ఆకుల 516. సాయి కిషోర్ ఆకుల మీకు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. అక్క శాంతి ఎస్ ఎలమంచి ఆవిడ అట్లాంటా నుంచి మెసేజ్ చేస్తున్నారు మనకి. 15,786 రూపీస్ పంపించారు అక్క. శాంతి ఎలమంచి అంటే షీఈ్ మై క్లాస్మేట్ లాగా అనిపిస్తుంది. అవునా? అట్లాంటాయేనా? అట్లాంటా. తను నా సీనియర్. అవునా? తన సీనియర్ శాంతి. శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. ఎల్లవేళలా వాళ్ళ కుటుంబాన్ని దత్తుడు సంరక్షిస్తూ ఉంటాడు. రైట్. మీరు అనేసారు కదా, అది నిజం అవ్వాలి కదా. మరి ఆవిడ ఆల్రెడీ మన యాత్రకు కూడా బుక్ చేస్తున్నారు. శాంతి గారు అండ్ భార్గవ ఇద్దరు వస్తున్నారు. ఓ భార్గవ అంటే తను వాళ్ళ బాబా బ్రదర్. ఓకే, బ్రదర్ అని అనుకుంటున్నాను నేను. ఇది మాత్రం నాకు చాలా సర్ప్రైజ్ గా ఉంది పద్మిని. అవునా? నా అంటే ఈ విధంగా ఈ దత్త ఆరాధనలో నేను చేసే ఈ మంచి పనుల్లో అంటే దత్తుడు ఇచ్చిన సంకల్పంతో ఎక్కడో తెలియని నా ఫ్రెండ్స్ కూడా ఇందులో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సూపర్ అక్క. మేఘన 516. మేఘన దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. అలాగే వరలక్ష్మి గారు 5001 రూపీ పంపించారు అక్క. వరలక్ష్మి గారు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఎం సుబ్బరాజు ఎం రంగావతి గారు 11,116 పంపించారక్క. ఎం సుబ్బరాజు ఎం రంగావతి గారు. రంగావతి గారు మీకు దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు అండి. ఎల్లవేళలా మిమ్మల్ని ఆ దత్తుడు ఆ గురువు రక్షిస్తూ ఉంటారు, మంచి వంశాభివృద్ధి జరుగుతోంది. చరణ్ 516. చరణ్ గారు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. రవికుమార్ 516. రవికుమార్ గారు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. గుమ్మడి పద్మశ్రీ 1548. గుమ్మడి పద్మశ్రీ గారు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. శిరీష 516. శిరీష శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు అమ్మ. అలాగే మేకల గాయత్రి 516. గాయత్రి నీకు కూడా దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు అమ్మ. రాము ఎస్ శ్రీనివాస్ కోయా శ్యామల ఏలూరు నుంచి 1882 రూపాయలు పంపించారు. కోయా శ్యామల రాము శ్రీనివాస్ శ్యామల కోయా శ్యామల మీకు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. పూజిత అంబటిపూడి 1500 పంపించారు అక్క. పూజిత శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు అమ్మ. శ్రీనివాస్ పిట్టల 1000 రూపీస్ అక్క. శ్రీనివాస్ గారు మీకు కూడా మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. మాధురి మంచల ఫస్ట్ 3000 పంపించారు, దాని తర్వాత 2116. మాధురి గారు దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అఖిల 516. అఖిల మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అమ్మ. ఓకే. అండ్ ఇంకొకరు అర్చన చోప్రా 5116 అక్క. అర్చన చోప్రా గారు మీకు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు. మీరు అనుకున్నవన్నీ దత్తుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. నాగేంద్రమ్మ పొరుమామిళ్ళ 5116. నాగేంద్రమ్మ గారు శీఘ్రమే దత్త దర్శనం ప్రాప్తిరస్తు అమ్మ మీకు. హంస
హంస అనే ఆవిడ. ఓకే. 10,116 ఒకసారి, 2,700 ఒక్కసారి పంపించారు. హంస గారు, మీకు శీఘ్రమే దత్తదర్శనం ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఆ గురువు ఎప్పుడు మీకు రక్షణగా ఉంటారు, మీకు మీ కుటుంబానికి. పులుకూరి నిరుపమ 2,116 అక్క. నిరుపమ గారు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. కేఎస్ఆర్ మూర్తి గారు 516. కేఎస్ఆర్ మూర్తి గారు, శీఘ్రమే దత్తదర్శనం ప్రాప్తిరస్తు అండి. గల్లా లక్ష్మీరెడ్డి శ్రావణి 516. లక్ష్మీరెడ్డి శ్రావణి, దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు అమ్మ. అలాగే లక్ష్మీరెడ్డి, ఇంకో లక్ష్మీరెడ్డి గారు 1116 లక్క. లక్ష్మీరెడ్డి గారు, శీఘ్రమే దత్తదర్శనం ప్రాప్తిరస్తు. మాధవి దేవినేని 1116 లక్క. మాధవి దేవినేని గారు, శీఘ్రమే దత్తదర్శనం ప్రాప్తిరస్తు అండి. ఓకే. లక్ష్మీపతి 516 అక్క. లక్ష్మీపతి గారు, దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు అండి. స్వరూప కళ్యాణ్ 3016. స్వరూప కళ్యాణ్, దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పద్మజ గారు, వీళ్ళు కూడా ఫారెన్ నుంచి పంపిస్తున్నారు. డబ్బులు కూడా ట్రస్ట్ కి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ ఎంతవరకు వచ్చాక పర్మిషన్స్ దగ్గర నుంచి అసలు కార్యక్రమం ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? మనకి పర్మిషన్ ఇచ్చేసారు సంగమం దగ్గర. మ్. అక్కడ సంగమం దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చూసుకొని వాష్రూమ్ స్టార్ట్ చేయమన్నారు. మ్. ఔదంబర వృక్షం దగ్గర పైన కాస్త ప్లేస్ ఉంది కొంచెం ముందుకి, అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కి మ్. మనకి ఇవ్వటం జరిగింది. అయితే 23, 24 నేను వెళ్ళినప్పుడు అక్కడ జాయింట్ కలెక్టర్కి ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ మనం అది స్టాంప్ వేయించుకొని తీసుకొని పనులు ప్రారంభించుకోవచ్చు. అద్భుతం అక్క. సో అద్భుతమైన కార్యక్రమానికి సంకల్పించుకున్నారు. ఎంత సమయం పట్టచ్చు అక్క ఇది అవ్వడానికి? ఇదంతా ఒక 3-4 నెలలు సమయం అనుకుంటున్నాం మనం. మ్. ఈ లోపల జరిగితే ఇంకా మంచిది. ఇంకా మంచిది. వానాకాలం రాకముందే కంప్లీట్ చేస్తే మంచిదని అనుకుంటున్నాం. అద్భుతం అక్క. చాలా చక్కటి కార్యక్రమం. అందరూ కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. అందుకు నిజంగా చాలా సంతోషిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క.